ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చెవుని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్ర చెవుని నిత్యము నిన్ను వెంబడించేదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రైజ్ ది లార్డ్. సమయంలో వాక్యము వినక ముందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బావగారు ప్రసన్న కుమార్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకున్నా. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వినీత్ గారిని, మోని గారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ఆయన ఇచ్చినటువంటి నాయన ఈ నూతన గృహ శంకుస్థాపన కార్యక్రమానికి తండ్రి నాయన ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పబో బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ గృహం తండ్రి నాయన ఇది మొదలుకొని నాయన నిర్మించబడేంత వరకు మీరు తోడుగా ఉండమని ప్రతి విషయంలో తండ్రి మీ జ్ఞానం చొప్పున దీన్ని నిర్మించుటకు కావలసిన సకలమైనటువంటి ఆశీర్వాదాలను దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మన మధ్యలో మన ప్రియులు పెద్దలు, మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ రెస్పెక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి వర్తన సార్ గారు ఉన్నారు. వారికి ఈ సమయాన్ని వేస్తున్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. మీరు స్వాధీనపరచుకుంటూ మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోతుటే 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటుకున్న కనుక ఆహారము సిద్ధపరచుకున్నది. కీర్తనలు 127 అనుకుంటాను, 2వ వచనంలో 2వ భాగంలో తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ గివెన్ బై గాడ్. మొట్టమొదటి భాగంలో మనం చూసాం
దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యం. రెండవ భాగంలో మనం చూసాం, ఆయన ఎవరికి ఇస్తాడంటే తన ప్రియులైన పిల్లలు. వారికి ఎప్పుడు ఇస్తాడంటే వారు నిద్రించుచుండగా. మనం తెలుసు, మన పిల్లలు నిద్రపోతుంటే బిడ్డలు వారికి ఏం కావాలని మనం ఎక్కడున్నప్పుడు కూడా వారికి తీసుకొని వచ్చి సమకూర్చేటువంటి వారిని ఉంటాం. ఎందుకంటే వారు మన బిడ్డలు. దేవుడు కూడా అంటే అదే విధంగా మనకు తెలియదు, మనం ఇవి బెటర్ అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చేది అత్యంత శ్రేష్టమైంది. కాబట్టి మనకు ఎప్పుడు ఏమి కావాలనో ఆయన సమకూర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. చాలాసార్లు మనం మన ప్లాన్స్ ఉంటాయి, మన ప్రయాసం ఉంటుంది, మన ఆలోచనలు ఉంటాయి. అయితే వీటన్నిటి ద్వారా పొందుకునేటువంటి వాటికంటే దేవుని ద్వారా పొందుకునేటువంటిది అత్యంత శ్రేష్టం. విచ్ ఈస్ గివెన్ బై గాడ్ ఈజ్ ఏ వాల్యుబుల్ వన్. దానికోసం మనం ఎప్పుడు కూడాను ఆశపడదు. ప్రభువా మీరిచ్చే దానిని నేను పొందుకుంటాను. తర్వాత ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ లేకపోతే ఎర్త్లీ ప్రొవిజన్స్ కోసం మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం. ఈ విధంగా దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని ఆశ్రయించిన బిడ్డలు, దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడేవారు కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది నాకు కావాలి, ఇది నాకు ఈ దేవా, ఇది నాకు ఇవని అడుగుతున్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నీవు అడుగకు మునిపే మీకేది కావాలని నాకు తెలుసు. సో ఇక్కడ ఒక ఆత్మీయమైన నియమము, మన ప్రతి అవసరత మన అక్కరత తీర్చబడటానికి ఒక ఆత్మీయమైన నియమం ఏంటంటే, మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ అసలు మీకు ఏం అడగాలో కూడా తెలియదు, ఎప్పుడు ఏం కావాలో కూడా తెలియదు, నేను మీకు సప్లై చేస్తాను. కాబట్టి మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఎక్కడ వెతకాలి? ప్రశ్న, ఎక్కడ వెతకాలి చెప్పండి? మొట్టమొదట మన వ్యక్తిగత జీవితంలో, రెండవదిగా మన కుటుంబ జీవితంలో, మూడవదిగా మన సంఘంలో, నెక్స్ట్ సమాజానికి వెళ్తాం, అప్పుడు వెళ్తాం. కాబట్టి దిస్ ఈస్ ద స్పిరిచువల్ సీక్రెట్ టు బి బ్లెస్డ్ బై గాడ్. మనం చాలాసార్లు అనుకుంటాం, దిగులు పడతాం, మీ చింత యావత్తు నా మీద మోపమన్నారు, మీరు చింతించి ఏమీ చేయలేరన్నారు. మరి అడవి పువ్వులు చూడండి, పక్షులు చూడండి, ప్రాణకోటి చూడండి, అవి ఎప్పుడు అడిగేది లేదుగా, పోషించబడుతున్నాయా లేదు. కాబట్టి మరి ఈరోజు వినీత్ ఫ్యామిలీ దేవునికి నమ్మకమైన ఫ్యామిలీ మనకు అందరికీ తెలుసు. వినీత్ దీనుడు, దేవునికి భయభక్తులు కలిగి భయపడేటువంటి వాడు, దేవుని సేవ కొరకు నిత్యము ప్రయాసపడేటువంటి వ్యక్తి. అంటే ఆయన పక్కన పెట్టుకొని ఇలా మాట్లాడడం పోగొట్టినట్టుగా ఉంటుంది, కానీ వాస్తవం అనేది మనకు అందరికీ తెలిసే కొత్త ఏం కాదు కదా. దైవ సేవకులను ప్రేమించడం, దేవుని యొక్క పనిలో అలిపినటువంటి వ్యక్తిగా ముందుకు సాగడం, మంచి విశ్వాసంతో ఉండడం, దేవునికి వినీత్కి ఏం కావాలనో, వినీత్ కుటుంబానికి ఏం కావాలనో ఆయన ఎరిగి ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మంచి ప్రాంతం బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది. కాబట్టి దేవుడు తెలుసు, ఒకటి మనం నివసిస్తున్నాము అని అంటే దేవుని యొక్క పర్పస్ ఇస్తే. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దాన్ని స్వాధీనపరచుకోవడం మీరు సిద్ధపడండి. యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు పొసెస్ ద ల్యాండ్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్. కాబట్టి మన నమ్మకం ఏంటంటే దేవుడు బిడ్డలకి ఇది ఇచ్చున్నాడు. దీనిని చక్కగా మరి ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని, కొన్ని హర్డిల్స్ వస్తాయి కానీ వాటిని అధిగమించే శక్తి దేవుడు ఇస్తాడు. ఫైనాన్షియల్గా కానివ్వండి, పనివారు కానివ్వండి, ఈ ఇల్లు కట్టాలంటే చిన్న తమాషా కాదు. మా వాళ్ళు కూడా ఇల్లు కట్టి నాకు భయం వేస్తుంది, ఇల్లు అనుకుంటేనే భయం వేస్తా ఉంది. కాబట్టి సీనియర్ మ్యాన్ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది పిత్రార్జితం, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇల్లు కడుతున్నాడు, నాకైతే ఇల్లే లేదు. కంగ్రాచులేషన్స్ వినీత్ అండ్ ఫ్యామిలీ అమ్మా, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే రైట్. ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో డిసెంబర్లో కదా నువ్వు బాప్టిజం తీసుకుంది, జనవరి 1 న్యూ ఇయర్ చాలా సంతోషంగా బిగిన్ అయింది. ఒకటి బాప్టిజం, కుమార్తె బాప్టిజం తీసుకోవడం, తర్వాత ఇల్లు ప్రారంభించడం. వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించండి. దేవునికి స్తోత్రం. చక్కని వాక్యాన్ని ఇచ్చినటువంటి మా ప్రియులు, మా సహోదరులు వర్పహస్సారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో స్వామి ప్రభాకర్ పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను.
ప్రార్థించుదాము. నిశ్శబ్దంగా ఉండండి, ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీ దివ్యమైన ఘనమైన ప్రేమ కలిగిన పాద పద్మాలకు ఈ రీతిగా నమస్కరిస్తూ స్తుతిస్తూ నాయన నీ యొక్క కృపను కొనియాడుటకు, మీ ఉపకారములను జ్ఞాపకము చేసుకున్నట్టుకు, మరి ప్రియులు వినితు మోనిని ప్రేమించి వారి బిడ్డలను ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన ఈ గృహ సముదాయ నిర్మాణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు పలికించిన ఆత్మీయ సందేశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మాకేమి కావాలో మేము కోరుకొని నిద్రపోతాం, కానీ మేము కోరుకున్నది మంచిది కాదని మేము నిద్రిస్తున్నప్పుడే నాయన మాకు తెలియకుండా సిద్ధపరచు దేవుడై ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అటు కృపలో మరి వినిత్, మోనికాలను, మరి బిడ్డలను అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇర్మియా 29:11 ప్రకారము మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకర సంవత్సరములే కాని హానికరములు కాదు. ఇదే యెహోవా వాక్కని సెలవిచ్చిన మా దేవా, నీ సత్యవాక్కును బట్టి, సత్య వాగ్దానాన్ని బట్టి ఈ రీతిగా ఈ దినము దానిని రూపకల్పన చేసి మరి బిడ్డలకు నాయన రుజుదర్శినిగా ముందు ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నీ వాక్యం కూడా మాకు సెలవిస్తుంది. మరి మీరిచ్చిన ఆ దేశాన్ని మేము స్వాధీనపరచుకోవటానికి గడువు కూడా మీరు నియమించారు. ఆ గడువు పూర్తి కావాలి అంటే దానికి కావలసిన సరంజామాను సమకూర్చుకోమని చెప్పారు. మరి నాయన వారికి మీరిచ్చిన ఆ గడువులో వారు సమకూర్చుకున్న సరంజామాతో నాయన ఈ యొక్క అధునాతన కాలములో మరి అధునూతనమైనటువంటి హంగులతో సకాలములో ఈ గృహ నిర్మాణము పూర్తి చేయబడినట్లు పనివారులకు మీ ఆత్మాభిషేకమును దయచేయండి. వారి పనిముట్టును దీవించి ఆశీర్వదించండి. ఈ నిర్మాణ బాధ్యత వహించుకొని మరి దీన్ని కొనసాగిస్తున్న సహోదరులు మహేష్ గారిని, వారి బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ కృపాక్షేమాలు వారికి అనుగ్రహిస్తూ వారు అనేక మందికి అనేక రకాలుగా మరి గృహ నిర్మాణములు చేపట్టి ఆ గృహవాంఛ కలిగిన వారిని తృప్తిపరచుటకు కావలసిన శాశ్వత ప్రణాళికను కూడా వారి కొరకు మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకు వందనాలు. ఈ సమయంలో ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని బిడ్డలను ఆశీర్వదించుటకు చేరువచ్చిన సేవకులను, సేవకేతరులను, ప్రత్యేకంగా మరి వినిత్ మోన్ రక్త సంబంధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సహ ఉద్యోగులు, అధికారులు సమస్తమును కూడా క్షేమంగా నడిపించారు. మీకు వందనాలు. అందరి సమక్షంలో ఈ కార్యము బిడలకు దీవెనకరముగా, మీ నామానికి మహిమకరముగా మీరు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. మరి ఒకసారి పనివారుల పనిముట్లనైనా మీ స్వాధీనములో ఉండటకు సహాయం చేయండి. లోకనాథుని హస్తములు వాటిపై ఉండక పరిశుద్ధాత్మని శక్తితో అభిషేకించబడినవిగా, పరిశుద్ధపరచబడినవిగా మరి వారికి మరి పనిచేయుటకు సహకరించుటకు మంచి ఆరోగ్యములను, పనిముట్లు కూడా వారి మాట వినుటకు కూడా మీరు కృపదయ చేయండి. జరగనయున్న కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ జరగనయున్న కార్యములో మీ తోడ్పాటును, నడిపింపును దయచేసి కృప చూపుతున్నందుకు మిమ్మును స్తుతిస్తూ ఈ కార్యమును మీ కృపలో ముందుకు కొనసాగిస్తున్నందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఈ మనవులు యేసునాథుని పాదముల చెంత ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్థితిగా మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. ఈ స్థలము ప్రభువా దైవజనులకు మీరు ఇచ్చినది తండ్రి, నీకు వందనాలు. ఈ స్థలములో ప్రభువా గృహ నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము. గృహాన్ని నిర్మాణం చేస్తుండగా ప్రభువా ఎటువంటి ఆటంకములు లేక, ఇరుకులు ఇబ్బందులు లేక ప్రభువా మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మీరే నాయన ఈ గృహాన్ని నిర్మించమని అయా ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహంలో ప్రభువా నివాసం చేస్తున్న దైవజనులను బట్టి, అయా నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిర్మాణంలో నీ హస్తమునుంచండి, నీ తోడుంచండి, నీ కాపుదలనుంచండి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మాన జీవమాయెహోవ దేవుని పావన మమును తించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమాయ నీకు చేసిన మేలన్ మరువాకు జీవమాయే నీకు చేసిన మేలన్ మరువాకు నీవు చేసిన పాతకములను మన్నించి జబ్బు దేవియులే. తండ్రి, ఈ దినం ఈ స్థలాన్ని మాకు నేర్పించిన ఈ దైవసేవకులకి, తన కుటుంబానికి, తన పిల్లలకి నివసించుటకు నాయన స్థలాన్ని నేర్పించినందుకు ఈ పాదాలకి స్తోత్రములు. ఈ స్థలంలో మేము చెల్లిస్తున్నాం. అయ్యా, మోషే దేవుడు ఇంట్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు కూడా నాయన తుది వరకు మోషే ఎలాగైతే నమ్మకం ఉన్నాడో అలాగే మోషే ఇంటికి నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఇల్లు ఒక ద్వారా కట్టబడను ప్రభా, దీన్ని కట్టబడక ఈ స్థలం మేము వచ్చున్నాం. ఇంకా ఎవరి ద్వారాలో పని చేయిస్తావో, ఎవరి ద్వారా ఆయన పని ముగిస్తున్నంత వరకు ఈ స్థలం అంతట్లో ప్రతి ఒక్కరిని, ప్రతి మనసు కలిగి పని వారిగానో సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన సేవకులు మళ్ళీ పోయే ప్రాణాంతరంలో మాకు తోడుగొండి ఈ నామానికి మహిమ కృప దర్శించమని తండ్రి కుమారు నామలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మన ముందు బెడ్ కంకర, అదేవిధంగా ఇటుకలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడు ఈ కార్యక్రమాన్ని, ఈ గృహ నిర్మాణాన్ని ఆది నుంచి అంతం వరకు దేవుడు చక్కగా జరిగించేలాగునా దేవుడు ఈ గృహాన్ని దేవుడు రాబోయే రోజుల్లో దేవుని కొరకు ఉపయోగించేలాగునా మనము ఈ సమయంలో ఈ నిర్మాణం కొరకు ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో పాస్టర్ మనోహర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి మొట్టమొదటిగా వారు తన హస్తాలతో అదని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నారు. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రాజా, మా ప్రభు, మీకే మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ సందులో ప్రవేశిస్తున్నాం. అవును తండ్రి, వినీత్ని, మోనీని, కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ స్థలాన్ని వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ స్థలంలో చక్కటి గృహాన్ని మీ మహిమార్థమై నిర్మించుకోవడానికి మీరు చూపించిన ఇటు శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రారంభం నైనా చేసేవాళ్ళు మీరే, దీన్ని కొనసాగించి ముగించే వాళ్ళు కూడా మీరే. అందుకనే ఇన్ని రోజులు ఎదురు చూసాం, మీ సహాయం కోసం అర్చిస్తూ ఉన్నాం. ఆయన ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఈ సమయంలో మీ నామంలో ప్రారంభిస్తుండగా ఈ పని నాయన మీ మహిమార్థమై ముగించే వరకు అనువనువు కూడా మీ రక్త ప్రోక్షణతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియొక దేవుని నామంలో ఈ పనిని ప్రారంభిస్తూ ఉండగా మీ మహిమార్థమై మీ రక్త ప్రోక్షణతో నింపి ఈ గృహం ఆయన వారి కుటుంబానికి స్వాస్థ్యంగా, ఆశీర్వాదకరంగా, మీ మహిమార్థమై మీ పరిచర్య విస్తరించడానికి ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరే దీవించమని ప్రార్థన చేస్తూ సమస్తమును చేయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. na 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 na
నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబమును. దీవించు దేవా మా కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. ఈ రాళ్ళు మూలరాళ్ళుగా నీ రక్తము చేత అభిషేకించబడి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో ఈ యొక్క శంకుస్థాపనను మీరు దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. అతిథిగా వెళ్ళావు, మరణించిన లాజరును బ్రతికించినావు. మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు, మరణించిన లాజరును బ్రతికించినావు. మా గృహమును అతిథిగా దర్శించు దేవా, మా పదవేళలో తోడుండుము ప్రభువా. మా గృహమును అతిథిగా దర్శించు దేవా, మా పదవేళలో తోడుండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము.
కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, మా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా. ప్రార్థన చేసుకుందాము. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మన మధ్యలో పాల్కర్నగర్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని దేవుడు చక్కగా జరిగించినందుకు దేవుడు మన ప్రయాణం కొరకు మీరు ప్రార్థన చేస్తుందిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ ప్రియులు నాయన ప్రభా, దేవుని సేవకులు ప్రభా, నీ పనిలో ఆసక్తి కలిగి ప్రభా ముందు నడుస్తున్న నీ సేవకులు వినీత్ సార్ గారు బట్టి, ప్రభా మేడం గారు బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ బిడ్డలను ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యాకోబుతో మీరు మాట్లాడారు ప్రభా, ఒక రాయిని తలగడగా చేసి ప్రభా నేను ఎదిరిస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఆ స్థలంలో ప్రభా దేవుని దూతలు పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉన్న దర్శనాన్ని చూసిన నేను గొప్ప దర్శనాన్ని ప్రభా యాకోబు నాకు ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక ప్రభా, ఈ స్థలం నీ ప్రియులకు ఇచ్చారు ప్రభు. ఈ స్థలంలో మీ సన్నిధి ఉంచండి ప్రభా. ఈ స్థలంలో నీ అభిషేకం ఉంచండి. ఈ స్థలాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, వాడి బలము, వాడి ప్రభావాలు యేసు అధికార నామంలో గద్దిస్తున్నాను ప్రభా. ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ప్రభు దినము ప్రభా మూలరాయి వేయడానికి సహాయం చేశావు. సియోనులో మూలరాతి వేసిన వారు నీవైన ప్రభుని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ సేవకులు అందరము కలిసి, కుటుంబస్తులు అందరము కలిసి, సంఘం అందరం కలిసి, యూసువ టీం అందరం కలిసి ప్రభా ఈ పనిలో పాలు పంచుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, నువ్వు మూస్తే ఎవరు కూడా తలుపులు తీయలేరు ప్రభా, నువ్వు తెరిస్తే ఎవరు కూడా మూలేరు కనుక ప్రభా. నన్ను దినము ప్రభా ఈ పని ప్రారంభిస్తూ ఉండగా దీనికి కావలసిన ప్రభా నాన్న ప్రభా ఆర్థిక పరమైన ప్రతి వనరును ప్రభా యేసు క్రీస్తు నామములో ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆకాశ వాక్యంలో తెరమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభు ఈ గృహానికి కావలసిన ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసు మహిమేశ్వరంలో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతకరమైన గృహము ప్రభా ఈ స్థలంలో యేసు నామంలో కట్టబడును గాక ప్రభా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే ప్రభా మేము నీ నీతిని, నీ రాజ్యాన్ని ముందుకు వెతుకుతున్నాం కనుక మాకు కావలసిన ప్రతి అవసరాన్ని ప్రభా మీరు మాకు తీర్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు కనుక ప్రభా ప్రతి అవసరాన్ని కూడా తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు దినము ప్రభా శంకుస్థాపన విషయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీ రక్తంలో భద్రపరుస్తున్నాం తండ్రి. ఎవరి గృహానికి వారు వెళ్తూ ఉన్నాం తండ్రి. క్షేమకరమైన ప్రయాణము యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రభు యొక్క ఇల్లు కట్టడానికి కావలసిన ఇంజనీర్ గారికి ప్రభా మీ జ్ఞానం దయచేయండి ప్రభా. లోక జ్ఞానం సరిపోదు ప్రభా, చదువుకున్న జ్ఞానం సరిపోదు కానీ ప్రభా నీ పరలోకపు జ్ఞానము ప్రభు నీ బిడ్డకు మీరు అనుగ్రహించి నమ్మకమైన పనివారిని ప్రభా, నమ్మకస్తులను ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పనిలో ప్రభా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు కలగకుండా ప్రభా పని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ రక్తంలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకోండి ప్రభా. పని ప్రారంభించేవారు నీవు, పని కొనసాగించేవారు నీవు, పని ముగించేవారు నీవని ప్రభా నీకు నమ్మి వందనాలు తెలియజేసుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ మనకు, లోకంలో పరిశుద్ధులకు, అదేవిధంగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సేవకులకు,
ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి ఇది మొదలుకున్న సదాకాలమైన కృప తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరుచినటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులకు, అదేవిధంగా బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మీ కొరకు చిన్న అల్పాహారం ఏర్పాటు చేయబడింది. అవి తీసుకుని మరి ప్రార్థన చేయాల్సిందిగా మా కుటుంబం గురించి మీకు మనవి చేస్తా ఉన్నాను. అత్యంత కృప కనిగిరమ్మ కలిగిన నా గొప్ప తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మా ప్రభా మా జీవితాల్లో ఎంత గొప్ప దినము నా తండ్రి. నీ యొక్క ప్రియకుమారుడు వినీత్ని, మామినేని మీరు ఎంతగానో దీవించి ప్రేమించి 14 సంవత్సరాలు నా ప్రభా వారి యొక్క వివాహ జీవితాల్లోనైనా మీరు తోడుగా ఉండి నడిపించారు తండ్రి. మరి యొక్క నూతన సంవత్సరాన్ని, 15వ సంవత్సరాన్ని మా ప్రభా దయా కిరీటముగా ధరింపజేసిన మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే విధముగా మా ప్రభా వారి సంవత్సరము మొదటి దినము నుండి చివరి వరకు కూడా నాయన మీరే తోడుగా ఉండి వారి జీవిత నాభను మీరు నడిపించండి. మీరుంటే చాలు తండ్రి. ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు విడిచినా విడువంతండి. మీకు వందనాలు నాయన. ఆ బిడ్డల్ని మీ అరిచేతిలో చెక్కుకొని కాపాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన ఉద్యోగాలను మీరు దీవించండి. సేవలో ఆ బిడ్డలు నా ప్రభు ఎంతగానో వాడబడుచుంటుండగా నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు కాదు కానీ నాయన మీ పక్షముగా నా ప్రభ వారు చెప్పేటువంటి వాక్యము విత్తబడినటువంటి విత్తనాలు నాయన ఫలించేలాగా మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని మీరు దీవించండి. తల్లిదండ్రులుగా నాయన బిడ్డల పక్షముగా నాయన మీ సన్నిధిలో గోజారడానికి, అడగడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు నా తండ్రి. వినిత్తు మామని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెలు ఇద్దరిని మీరు దీవించండి. ఆ బిడ్డలు కూడా నా ప్రభ చిన్నప్పటి నుండి వాక్యం ద్వారా, పాటల ద్వారా నాయన మిమ్మల్ని మహింపరచుంటుండగా వారిని దీవించండి. వారికి మంచి ఆయుస్సు, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. మీ చిత్తం ఉన్నట్లయితే నా ప్రభ వారు కూడా నా ప్రభ మీ సేవ చేయడానికి సాధనాలుగా వాడబడేలాగానే దీవించమని, కుటుంబం మొత్తము నా ప్రభ మీ సేవలో నా తండ్రి ఉండులాగన ఎక్కడున్నప్పటికీ నాయన మా ప్రతి మాట, ప్రతి క్రియ మమ్మల్ని చూచేవారు నాయన మాలో క్రీస్తును చూడగలిగిన భాగ్యాన్ని ఇచ్చి నడిపించమని ఈ సమస్త మనవులు మా ప్రభువును తప్రీకుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నడుముదల శ్రీయ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన కుటుంబాలన్నిటికీ, మన వినిలమ్మ కుటుంబానికి, చింతకుని వినుభమ్మ ప్రసన్న కుటుంబానికి, విశాల స్వాగతానికి, వినీత్కి మౌనికి ఇచ్చిన బిడ్డల మేషాలకి, వినీత్ని మౌని తండ్రి ప్రేమించి 2011 సంవత్సరంలో వివాహం జరిగించారు. నా ప్రభువా అప్పటి నుండి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు తండ్రి పూర్తి చేసుకుని నా ప్రభు రక్షక మరి ఆయన 15వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా ప్రభు వారిని కృపలో భద్రపరిచి, వారిని నా ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపలతో భద్రపరిచి కాపాడు రక్షించి విచిత్రమైన తండ్రి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రభు మరి యొక్క నా ప్రభు మరి వివాహ దినంలో ప్రభు చేరుటకు సహాయం చేసి ఆస్వాదించమని కాపాడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you. గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు
నూతన గృహము